మనతో పాటు బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. 2 రోజుల బీజేపీ దీక్ష, ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరుతో ఏం సాధించారు, ఏం చెప్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచే వరకు వారి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని మరి భారతీయ జనతా పార్టీ ఆ 40 లక్షల కుటుంబాలకు అండగా నిలబడుతూ 2 రోజుల పాటు దీక్ష చేశాం. అంతేకాదు, ఈ దీక్షతోటి కాదు, గత అనేక రోజులుగా మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అన్ని జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ సంతకాల సేకరణ కూడా చేసింది. అదే మాదిరిగా మరి 2 రోజుల దీక్ష తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతూ ఉన్నది. ముఖ్యంగా మేము తీసుకున్నటువంటి భూభారతి వ్యతిరేకంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి భూభారతికి ధరణికి వ్యతిరేకంగా వీళ్ళు తీసుకొచ్చిన భూభారతి, దాంట్లో జరిగిన అనేక అవకతవకలు, 22A సంబంధించినటువంటి మీరు లక్షలాది ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో ఏ రకంగా పెడతా ఉన్నారో అంశం మీద అనేక రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రజా ఉద్యమాన్ని తీసుకురావడానికి మేము రేపటి నుంచి తీసుకుపోయేటువంటి కార్యక్రమాల్లో 5-6 తారీఖు, వచ్చే నెల 5-6 తారీఖులో పెద్ద ఎత్తున మేము దీక్ష చేయబోతూ ఉన్నాం. దాంట్లో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. దాని తర్వాత అసెంబ్లీ ముట్టడికి కూడా మేము వెనుకాడకపోము. ఖచ్చితంగా ఈ రైతు దీక్ష, ఈ భారతికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి అవినీతికి వ్యతిరేకంగా, వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి కార్యకలాపాలకు వ్యతిరేకంగా, అదే మాదిరిగా ఫీ రియంబర్స్మెంట్కి వ్యతిరేకంగా మేము ఈ ముట్టడి చేయబోతా ఉన్నాం. అమెరికాకు వెళ్ళి విదేశీ పెద్ద పెద్ద విద్యా సంస్థలు తీసుకొద్దాం అనుకుంటే అడ్డుకున్నటువంటి బీజేపీకి ఇప్పుడు ఈ విద్యార్థుల గురించి ప్రశ్నించే హక్కు లేదంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అమెరికా పర్యటనను బీజేపీ కావాలని అడ్డుకుందంటూ కాంగ్రెస్ విమర్శిస్తుంది. గతంలో యూపీఏ అధికారం ఉన్నప్పుడు కూడా అస్సాం ముఖ్యమంత్రి గోగోయ్ని కూడా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అడ్డుకున్నది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి మీరు విదేశీ యాత్ర చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం మీ ఐటనరీని హైడ్ చేశారు? ఎవరెవరిని కలవబోతూ ఉన్నారో అవి ఎందుకు గోప్యంగా ఉంచారు? మీరు కలవబోయేటువంటి వ్యక్తులు మరి ఏ రకంగా మీరు తీసుకొచ్చే తెలంగాణ యూనివర్సిటీలకు ఏ రకంగా వాళ్ళు ఉపయోగపడతారో దానికి సమాధానం చెప్పాలా? మీరు ఐటనరీలో ఎందుకు గోప్యంగా పెట్టినారో దానికి ముందు సమాధానం చెప్పాలా? ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో చెలగాటం ఆడినటువంటి రేవంత్ రెడ్డి ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి దేశ విచ్ఛిన్నకర శక్తులను కలిసేందుకు అమెరికా వెళ్ళబోయారు కాబట్టి పొలిటికల్ క్లియరెన్స్ రాలేదంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.